హాయ్ ఎవ్రీవన్, నేను మీకు ఈ వీడియోలో థర్మోడైనమిక్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అందించబోతున్నాను. మీకు అవి నీట్కి ఎంసెట్కి బాగా ఉపయోగపడతాయి. ఆల్రెడీ ఇంకొక 2 వీడియోస్ నేను థర్మోడైనమిక్స్ మీద చేస్తున్నాను. నా ప్లేలిస్ట్లో మీకు అవి కనపడతాయి. లేదు కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా చూడండి. సో మొదటిగా ఫస్ట్ బిట్కి వెళ్దాం. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ అన్నాడు. ఎవాపరేషన్ గురించి మనం 10th చదువుకుంటాం. ఎవాపరేషన్ ఇస్ ఏ కూలింగ్ ప్రాసెస్ అని. అంటే ఎవాపరేషన్ ఏం చేస్తుంది, జరిగేటప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్ హీట్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ జరుగుతుంది. హీట్ అబ్జర్వ్ అయితే దాన్ని ఎండోథెర్మిక్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఎండోథెర్మిక్ చేంజ్. నెక్స్ట్ వన్, ఇచ్చిన 4 ఈక్వేషన్స్లో ఎండోథెర్మిక్ ఏది అని అడిగాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా 10th చదువుకున్నాం. ఆల్ డికంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ ఎండోథెర్మిక్ అని. ఆల్ డికంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ ఎండోథెర్మిక్ అని చదువుకున్నాం. ఫస్ట్ది డికంపోజిషన్ రియాక్షన్, ఇక్కడ సెకండ్ది కాంబినేషన్ రియాక్షన్, ఈ 2 డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ది అనమాట. నెక్స్ట్, ఇచ్చిన యూనిట్స్లో ఏది పెద్దది అని అడిగాడు. అన్నిటికంటే పెద్ద యూనిట్ ఏంటి అంటే క్యాలరీ. నెక్స్ట్ వన్, డెల్టా G0కి Kకి మధ్య సంబంధం ఏంటి అని అడిగాడు. డెల్టా G0కి Kకి మధ్య సంబంధం ఏంటి అంటే డెల్టా G0 ఈజ్ ఈక్వల్ టు -RT ln K అనేది సంబంధం. ఇక్కడ మనకి ఆన్సర్స్లో అది ఎక్కడ కనపట్ల. సో ఏం చేయాలంటే ఇప్పుడు ఎల్ అనేది లాగ్గా మారుద్దాం. లాగ్గా మార్చినప్పుడు ఎదర 2.303 పెట్టుకోవాలి. అలా పెడితే ఏమవుతుంది, ఇప్పుడు ఇది -2.303 RT ఎల్ఎన్ఎల్ లాగ్గా మారుతుంది. లాగ్ K -2.3 RT లాగ్ K మీకు 4వ డి ఆప్షన్ కింద కనపడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే డి అనమాట. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, అన్ ఎండోథెర్మిక్ రియాక్షన్ ఈజ్ వన్ ఇన్ విచ్ అన్నాడు. ఎండోథెర్మిక్ రియాక్షన్స్లో అబ్జర్ప్షన్ ఆఫ్ హీట్ జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్, 7th బిట్, హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ ఏ స్ట్రాంగ్ బేసిస్ అన్నాడు. హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ వాల్యూ సాధారణంగా ఇది చదువుతాం, -13.7 కిలో క్యాలరీస్ అని చదువుతాం. కాకపోతే ఇక్కడ ఇచ్చినవన్నీ కరెక్టే, యూనిట్స్ మార్చి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆల్ ఆఫ్ దీస్ అన్నీ కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ చూడండి, ఇక 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 3 ఈక్వేషన్స్ ఇచ్చి ఫ్రమ్ ద అబౌవ్ డేటా ద స్టాండర్డ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ KOH ఈజ్, KOH ఫామ్ అవ్వాలి అన్నాడు వితౌట్ యాక్వేస్. గుర్తుపెట్టుకోండి, యాక్వేస్ లేకుండా KOH ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ 3 ఈక్వేషన్స్ని కలపాలా లేదా రెండింటిని కలిపి ఒకదాన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలా, ఇటువంటి అడిగాడు. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రెండింటిని కలిపితే ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఇక్కడే కలుపుతాను చూడండి జాగ్రత్తగా. 2 ఈక్వేషన్స్ కలుపుతుంటే ఈ H2O క్యాన్సిల్ అవుతుంది. బికాజ్ ఇది ఈక్వేషన్కి ఇటు సైడ్ ఉంది, ఇది ఈక్వేషన్కి ఇటు సైడ్ ఉంది. కాబట్టి ఆ 2 క్యాన్సిల్ అవుతాయి. ఇక ఇక్కడ చూడండి H2 ఉంది, యువతల సైడ్ ఏమో హాఫ్ H2 ఉంది. ఈ హాఫ్ H2 ఈ H2లో హాఫ్ టైమ్స్ పోతుంది, ఇంకొక హాఫ్ H2 ఇక్కడ మిగులుతుంది. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇంకేం మిగిలినాయి అనేది నేను మీకు ఈ పక్కనే రాసి చూపిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, లేదా ఒక్కసారి ఈ కట్ అయిన విషయాలు నోట్ చేసుకోండి. సో కట్ అయితే ఇంకేం మిగులుతుంది అనేది నేను ఈ పక్కన రాస్తున్నాను. పైన H2లోంచి ఒక హాఫ్ H2 పోయింది, ఇంకా హాఫ్ H2 పైన మిగిలింది. దాని పక్కనే హాఫ్ O2 మిగిలింది. అంటే ముందు ఇటు సైడ్కి రాస్తాను, తర్వాత యారోకి ఇటు సైడ్కి రాసుకోవచ్చు. ఇంక ఇక్కడ H2 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి కింద ఇంకా K మిగిలింది, ఆ పక్కనే AQ అనేది మిగిలింది. గివ్స్ రైస్ టు, ఇక్కడ ఇంకేం మిగిలింది, H2O క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇంకా మనకి ఇక్కడ KOH యాక్వియస్ అనేది మిగిలింది. సో ఒక్క నిమిషం, అక్కడ ఆ సింబల్ ప్రెస్ అవ్వడం వల్ల అది పోయింది. సో ఏం చేసాం, ఫస్ట్ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏం మిగిలింది అనేది రాశాను. మళ్ళీ ఇంకొకసారి రాస్తాను చూడండి. ఈ పక్కనేమో హాఫ్ H2 ప్లస్ హాఫ్ O2 ప్లస్ K ప్లస్ యాక్వియస్ గివ్స్ రైస్ టు, ఈ పక్కనేమో మనకి KOH యాక్వియస్ అనేది మిగిలింది. మనకు కావాల్సింది KOH కావాలి అన్నట్టు. సో ఫస్ట్ రెండింటిని యాడ్ చేశాను, మూడో దాన్ని కూడా యాడ్ చేయాలా, మూడో దాన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలా. అక్కడ 3వ ఈక్వేషన్ ఉంది కదా మనకి, ఇది KOH ప్లస్ AQ గివ్స్ రైస్ టు KOH AQ. మనకు కావాల్సింది కేవలం KOH మాత్రమే కావాలి. ఆ KOH ఎప్పుడు కూడా మనకి బాణానికి ఇటు సైడ్ ఉండాలి, కానీ 3rd ఈక్వేషన్లో అది బాణానికి ఇటు సైడ్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి మనం ఈ కింద రాద్దాం. రాస్తే ఏమవుతుందో చూద్దాం. సో
ఇప్పుడు ఈక్వేషన్స్ని రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, KOH AQ గివ్స్ రైజ్ టు KOH ప్లస్ AQ రాసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఈ KOH AQ ఈ KOH AQ కొట్టుకుపోయినాయి. ఇంకా ఈ AQ కట్ అయినాయి. అప్పుడు మనకి కేవలం KOH ఒకటే మిగిలింది ఇక్కడ. సో ఇక్కడ KOH మిగిలింది. యువతలు ఏం మిగిలినాయి, హాఫ్ H2 ప్లస్ హాఫ్ O2 ప్లస్ K అనేవి యువతలు మిగిలినాయి. మనకు అలా KOH ఫామ్ అయింది. మనకు కావాల్సింది KOH ఫార్మేషన్ అడిగాడు. సో KOHని ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ రెండింటిని యాడ్ చేయాలి, మూడో దాన్ని రివర్స్ చేసి యాడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ రెండింటిని యాడ్ చేయడం అంటే -68ని ప్లస్ ఏం యాడ్ చేయాలి, -48ని యాడ్ చేయాలి. ప్లస్ మూడో దాన్ని రివర్స్ చేసి యాడ్ చేయాలంటే -14 ఇచ్చాడు కాబట్టి రివర్స్ చేస్తే ఏమవుతుంది, +14 అవుతుంది. సో టోటల్గా -68 ప్లస్ ఇంటూ మైనస్ -48 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ +14. ఇది మన ఆన్సర్. ఇది మనకి ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి. ఫస్ట్ రెండింటికి మైనస్, తర్వాత దానికి ప్లస్. ఆప్షన్ బి దగ్గర కనపడుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అనమాట దీని ఆన్సర్. సో ఇటువంటివి జాగ్రత్తగా మీరు ఈక్వేషన్స్ని ఎలా రాసుకుని కట్ చేయాలనేది ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అని అడిగాడు. హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆన్సర్ బి. హెస్లా దేంతో డీల్ చేస్తుంది అంటే హెస్లా ఆల్వేస్ డీల్స్ విత్ చేంజ్ ఇన్ హీట్ ఆఫ్ రియాక్షన్. అది డైరెక్ట్ బిట్టే. నెక్స్ట్ క్వశ్చన్, సో మళ్ళీ మనం ఇక్కడ ఈక్వేషన్స్ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CO అండ్ CO2 ఆర్ -26.4 అండ్ -94.0 అయితే హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఎంత అని అడిగాడు. సో ముందు ఆడిచ్చిన రెండింటికి సంబంధించిన ఈక్వేషన్స్ వేస్తాను. ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ CO, హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CO ఎలా ఫామ్ అవుతుంది, కార్బన్ ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైజ్ టు మనకి CO అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ ఎలా ఫామ్ అవుతుంది, కార్బన్ ప్లస్ ఫుల్ O2 అంటే 1 O2 గివ్స్ రైజ్ టు కార్బన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో దీనికి వాల్యూ ఇచ్చాడు, ఈ రెండింటికి వాల్యూ ఇచ్చాడు. కానీ ఆడికి కావాల్సింది ఏంటి, కంబషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. కంబషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఈక్వేషన్ ఇక్కడ మీకు పక్కన వేసి చూపిస్తాను. కంబషన్ అంటే ఏంటి, ఆక్సిజన్తో రియాక్షన్ కదా, మరి CO ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైజ్ టు CO2. ఇది కంబషన్. సో ఈ రెండింటిని ఉపయోగించి మనం దీన్ని రప్పించాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలా, మనం సబ్స్ట్రాక్ట్ చేయాలా, మనం రప్పించాల్సిన ఈక్వేషన్ ఇదనమాట. సో జాగ్రత్తగా చూడండి, మనం రప్పించాల్సిన ఈక్వేషన్లో CO మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ CO రైట్ సైడ్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ రివర్స్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, రివర్స్ చేసి కింద వేస్తున్నాను, CO గివ్స్ రైజ్ టు C ప్లస్ హాఫ్ O2 అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ C కట్ అవుతుంది. ఇక్కడ ఉన్న హాఫ్ O2 ఈ O2లో కట్ అయితే ఇంకొక హాఫ్ O2 మిగులుతుంది. సో ఇప్పుడు ఇంకేం మిగిలిన వేసేస్తే ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, పైన C కట్ అయిపోయింది, O2 కట్ అయిపోతే కింద ఇంకా CO మిగిలింది. ఇదిగో CO ఇక్కడ ఉంది కదా CO. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, హాఫ్ O2 మిగిలింది, ఇదిగో హాఫ్ O2 గివ్స్ రైజ్ టు యువతలేమో CO2 మిగిలింది, ఇదిగో CO2. కాబట్టి మన ఆన్సర్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని రివర్స్ చేసి రెండో దానికి కలపాలి. ఫస్ట్ దానికి రివర్స్ చేయడము అంటే ఫస్ట్ దాని సైన్ని మైనస్ అలా ప్లస్ తీసుకోవాలి, దాన్ని రెండో దానికి యాడ్ చేయాలి. అంటే -26.4 బదులు +26.4 తీసుకుని దానికి దీన్ని యాడ్ చేయండి, అంటే -94ని యాడ్ చేయండి. పైన -94 వేసుకుని రెండింటిని యాడ్ చేస్తే 6.76. సో -67.6. సో ఇది మన ఆన్సర్ అనమాట. అలా వీటిని జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి. ఈక్వేషన్స్ వేయడం రావాలి, వాటిని మనం ఇటు నుంచి ఎటు మార్చితే అవి మనకు అడిగిన ఈక్వేషన్ వస్తుంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసినట్లయితే, ద హీట్ ఎవాల్వ్డ్ ఇన్ కంబషన్ ఆఫ్ రాంబిక్ అండ్ మోనోక్లినిక్ సల్ఫర్స్ అని ఇచ్చాడు. ఒకటేమో 70,960 మైనస్ సింబల్ ఇచ్చాడు, ఇంకొకటి -71,030
కిలో క్యాలరీస్ పర్ మోల్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాట్ విల్ బీ ద హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ రాంబిక్ సల్ఫర్ ఫ్రమ్ మోనోక్లినిక్ సల్ఫర్ అన్నాడు. రాంబిక్ సల్ఫర్ నుంచి వాడికి ఏం కావాలట, మోనోక్లినిక్ సల్ఫర్. రాంబిక్ సల్ఫర్ నుంచి మోనోక్లినిక్ సల్ఫర్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఎంత అన్నాడు. సో రాంబిక్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, రాంబిక్ ఇచ్చిందేమో ఇది, మోనోక్లినిక్ ఇచ్చిందంత ఇది. అది అడిగింది రాంబిక్ సల్ఫర్ నుంచి మోనోక్లినిక్ సల్ఫర్ అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మోనోక్లినిక్ సల్ఫర్ నుంచి రాంబిక్ సల్ఫర్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ని తీసేయాలి. క్వశ్చన్ అర్థమవుతుందా మీకు? ఒక్కసారి జాగ్రత్తగా క్వశ్చన్ని అర్థం చేసుకుంటేనే మీకు ఆన్సర్ అర్థమవుతుంది. ఇదేమో రాంబిక్ సల్ఫర్కి సంబంధించింది, ఫార్మేషన్ ఆఫ్ రాంబిక్ సల్ఫర్ అన్నమాట. కంబషన్ ఆఫ్ రాంబిక్ సల్ఫర్, రాంబిక్ సల్ఫర్ని కాలిస్తే ఇది వచ్చింది, ఇంత హీట్ అయింది. మోనోక్లినిక్ సల్ఫర్ని కాలిస్తే ఇంత హీట్ ఎవాల్వ్ అవుతుంది అనమాట. అయితే వాట్ విల్ బీ ద హీట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ రాంబిక్ సల్ఫర్ టు మోనోక్లినిక్ సల్ఫర్ అన్నాడు. అంటే రాంబిక్ సల్ఫరే కాల్చగా మోనోక్లినిక్ సల్ఫర్ అవుతుందని మాత్రం అనుకోకండి. మోనోక్లినిక్ సల్ఫర్నే కాల్చగా అదేమవుతుంది, రాంబిక్ సల్ఫర్ అవుతుంది. కాకపోతే దాన్ని రివర్స్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, అంటే సింబల్ మారుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మోనోక్లినిక్ సల్ఫర్ నుంచి రాంబిక్ సల్ఫర్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ని తీసేయాలి. అంటే ఈ -7130 నుంచి ఈ -70960ని తీసేసి సింబల్ని మనం రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఎందువల్ల మనం అడిగింది రివర్స్లో అడిగాడు కాబట్టి క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చనే. మీకు అర్థమైతే ఓకే, లేకపోతే దీన్ని వదిలేయండి. ప్రస్తుతానికైతే ఆన్సర్ చెప్తాను. 71030లోంచి దేన్ని తీసేయాలి, ఈ 70960ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ 70 వస్తుంది, -70 వస్తుంది. కాకపోతే దాన్ని మనం రివర్స్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే +70 అవుతుంది. కొంచెం ఇది ఇప్పుడు వేస్ట్ క్వశ్చన్, ఇది మీకు కావాలనుకుంటే దాన్ని చూసుకోండి. నెక్స్ట్ ద హీట్ ఆఫ్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్, సిన్స్ ద ఎంథాల్పీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద న్యాచురల్ స్టేట్ ఈస్ టేకెన్ టు బి 0, ద హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ డెల్టా హెచ్ఎఫ్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఏమవుతుంది అన్నాడు. ఇక్కడ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంపౌండ్కి దాని న్యాచురల్ స్టేట్కి ఎటువంటి సంబంధం లేదు. హీట్ ఆఫ్ ఫార్మేషన్ అనేది పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే సి అనమాట. దీనికి గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఒకసారి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే మీకు మళ్ళీ ఇక్కడ నేను అందిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుని ఇవి అర్థం చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ద రియాక్షన్ A+B గివ్స్ రైజ్ టు C+D +Q అని ఇచ్చాడు, కనపడుతుంది కదా. +Q అని ఇస్తే ఎగ్జోథెర్మిక్, గుర్తుపెట్టేసుకోండి. +Q ఇస్తే ఎగ్జోథెర్మిక్, -Q ఇస్తే ఎండోథెర్మిక్. అండ్ ఎంట్రోపీ చేంజ్ ఈజ్ పాజిటివ్ అని కూడా చెప్పాడు. అంటే ఎంట్రోపీ చేంజ్ కూడా మనకి పాజిటివ్ అని ఇచ్చాడు. ద రియాక్షన్ విల్ బీ, సో రియాక్షన్ ఎప్పుడు స్పాంటేనియస్ అవుతుంది అని అడిగాడు. ఎప్పుడు అవుతుంది, హై టెంపరేచర్ దగ్గర అవుతుందా, లో టెంపరేచరా, ఎనీ టెంపరేచరా, అసలు పాసిబుల్ అవ్వదా అన్నాడు. సో స్పాంటేనియస్ అవ్వాలి అంటే ముందు మనకి ΔG నెగిటివ్ అవ్వాలనే విషయం తెలుసు కదా మీకు. ΔG = ΔH - T ΔS అని ఇచ్చాడు. ఓకే, ఇది ఆల్రెడీ నెగిటివ్ అని చెప్పాడు, ఇది పాజిటివ్ అని తెలిసిపోయింది, క్వశ్చన్లోనే తెలిసిపోయింది. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇప్పుడు T ఎంత అవ్వాలి, T ఎక్కువ ఉండాలా, టెంపరేచర్ తక్కువ ఉండాలా అని అడిగాడు. సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ΔH వాల్యూ 100 తీసుకుందాం. సో 100 +100 -100, అది మైనస్ అని ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందువల్ల ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో ΔH ఎప్పుడు నెగిటివే. తర్వాత ఏ సింబల్ ఉంది ఫార్ములాలో, మైనస్ ఉంది. T వాల్యూ తర్వాత చూద్దాం. ΔH వాల్యూ పాజిటివ్ అన్నాడు. ΔH వాల్యూ పాజిటివ్ కాబట్టి సమ్ +20 +30 ఎంతో కొంత మీకు అర్థం కావడానికి తీసుకున్నాను. సో -100 ప్లస్ ఇంటూ మైనస్ -20 × T. ఇప్పుడు ఆన్సర్లో మనకి నెగిటివ్ రావాలి. T వాల్యూ ఎంత తీసుకుంటే నెగిటివ్ వస్తుంది, బాగా ఎక్కువ తీసుకోవాలా, బాగా తక్కువ తీసుకోవాలా, ఎంత తీసుకున్నా నెగిటివే వస్తుందా అనేది మన ఆన్సర్. 1 తీసుకోండి, ఇది 1 అయితే -120, 2 అయినా మైనస్ఏ. ఈ T వాల్యూ ఎంత అయినా కూడా మనకు వచ్చేది మైనసే. కారణం ఇది మైనసే, ఇది కూడా మైనసే ఉంది ఇక్కడ. కాబట్టి రెండు మైనస్లు పక్కన ఉంటే ఆన్సర్లో కూడా మళ్ళీ ఏమొస్తుంది, మైనసే వస్తుంది. కారణం ఇది మల్టిప్లికేషన్ కాదు. మల్టిప్లికేషన్ అయితే -∗−+ అయిపోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతుంది ఎడిషనే కాబట్టి రెండు నెగిటివ్ సైన్స్ని యాడ్ చేస్తే మళ్ళీ నెగిటివే వస్తుంది. టెంపరేచర్ ఎంత ఉన్నా పర్లేదు. కాబట్టి
ఆన్సర్ ఏంటి అంటే పాసిబుల్ ఎట్ ఎనీ టెంపరేచర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ డెల్టా హెచ్ న్యూట్రలైజేషన్ ఈజ్ ఆల్వేస్ అని అడిగాడు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే తెలుసు కదా, యాసిడ్ బేస్ కలిస్తే మనకి సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది, దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు అని. అదొక ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఇప్పుడే చెప్పాను ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో డెల్టా హెచ్ వాల్యూ నెగిటివ్ అని చెప్పాను, కాబట్టి ఆన్సర్ నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్ 14 ఇప్పుడే అయ్యింది, ఇది కూడా అయ్యింది కదా. ఓకే, ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఇది C+O2 గివ్స్ రైజ్ టు CO2 అట. అక్కడ డెల్టా హెచ్ ఫార్మేషన్ వాల్యూ R ఇచ్చాడు. CO ప్లస్ హాఫ్ O2 CO2, అక్కడ డెల్టా హెచ్ వాల్యూ S ఇచ్చాడు. సో మనకి ఫార్మేషన్ ఆఫ్ CO కావాలి అన్నాడు. ఫార్మేషన్ ఆఫ్ CO అంటే మనం ఇలా బాణం గుర్తు తీసుకుంటే CO అనేది ఇక్కడ రావాలి. ఎట్ సైడ్ రావాలి, మనకి రైట్ హ్యాండ్ సైడ్ CO రావాలి. ఇచ్చిన ఈక్వేషన్స్లో రైట్ హ్యాండ్ సైడ్ CO ఉందా? అసలు CO ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ఉందా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందా అంటే అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లోకి రావాలంటే దీన్ని మనం రివర్స్ చేసేయాలి. సెకండ్ ఈక్వేషన్ని రివర్స్ చేసి రాసుకుని రెండింటిని యాడ్ చేసి చూస్తే మనకి CO ఫార్మేషన్ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ దాన్ని ముందు యాసిడ్స్గా రాసేద్దాం. C+O2 గివ్స్ రైజ్ టు CO2, అది రెండో దాన్ని రివర్స్ చేసేద్దాం. అంటే CO2 గివ్స్ రైజ్ టు CO ప్లస్ హాఫ్ O2. ఈ CO2 కట్, ఈ హాఫ్ O2 ఈ ఫుల్ O2లో కట్ అయితే ఇక్కడ ఇంకా హాఫ్ O2 మిగులుతుంది. అప్పుడు మనకి ఇంకా ఓవరాల్గా ఏం మిగిలింది? C ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైజ్ టు CO. అలా మనకి CO ఫార్మేషన్ వచ్చేసింది. సో CO ఫార్మేషన్ జరగాలి అంటే ఇప్పుడు ఏం తెలిసింది మనకి? ఫస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేయాలి, అంటే R కిందే ఉంటుంది. రెండో దాన్ని రివర్స్ చేయాలి, అంటే ఇక్కడ ఇచ్చిన +S అలా -S అవుతుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చింది, కాబట్టి ఆన్సర్ R - S అనమాట. అది దాని ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆల్ న్యాచురల్లీ అక్కరింగ్ ప్రాసెసెస్. న్యాచురల్గా అక్కర్ అయ్యే ప్రాసెస్ అని స్పాంటేనియస్. స్పాంటేనియస్లో డెల్టా G నెగిటివ్. డెల్టా G అంటే ఏంటి? ఫ్రీ ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటారు. సో ఫ్రీ ఎనర్జీ నెగిటివ్ అంటే ఫ్రీ ఎనర్జీ తగ్గాలి. ఎక్కడ ఉంది ఆన్సర్? D. లాస్ట్ అండ్ ఫైనల్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. PCl5 గ్యాస్ గివ్స్ రైజ్ టు PCl3 గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్ అయితే డెల్టా హెచ్కి డెల్టా ఏకి మధ్య రిలేషన్ ఏమవుతుంది అన్నాడు. అసలు ముందు ఒరిజినల్ రిలేషన్ తెలియాలి కదా, డెల్టా హెచ్కి డెల్టా ఏకిని. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా NgRT. ఓకే, ఇప్పుడు అసలు రిలేషన్ ఏంటి? ఒకవేళ ఈ టర్మ్ 0 అయితే ఈ రెండు ఈక్వల్ అవుతాయి, అంతేనా కదా? ఇది లేదనుకోండి, ఇది మొత్తం లేకపోతే ఆ రెండు సమానమే కదా. ఒకవేళ ఇది నెగిటివ్ అయితే ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇది నెగిటివ్ అయితే ఈ రెండిట్లో ఏది పెద్దది? ఎలా సార్ చెప్పడం అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి 15 కావాలి అంటే 17లోంచి 2 తీసేయాలి అని చెప్పాను, కరెక్టేనా కదా? 15 కావాలంటే 17లోంచి 2. ఇది ఎప్పుడైతే నెగిటివ్ అయ్యిందో ఇది పెద్దదే, ఇది చిన్నదే. ఇది నెగిటివ్ అయితే డెల్టా ఈ పెద్దదే, డెల్టా హెచ్ చిన్నదే. అర్థమైందా? ఒకవేళ ఇది పాజిటివ్ అయితే డెల్టా హెచ్ పెద్దది, డెల్టా ఈ అనేది చిన్నది. కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్ దీని మీద ఆధారపడింది. ఓకే, ఈ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా NgRTలో మనకి ఇది తెలిస్తేనే ఈ రెండింటి మధ్య రిలేషన్ తెలుస్తుంది. కాబట్టి డెల్టా NG అంటే మనకి తెలియాలి. బికాజ్ R అండ్ T ఎప్పుడు పాజిటివ్సే. డెల్టా NG ప్లస్ అవుతుందా, డెల్టా NG మైనస్ అవుతుందా, డెల్టా NG 0 అవుతుందా అనేది మనం ఇచ్చిన ఈక్వేషన్ బట్టి చూసుకుని దాన్ని బట్టి మనం ఇది చూద్దాం. ఓకేనా? సో ముందు ఇప్పుడు ఈక్వేషన్ జాగ్రత్తగా చూస్తే డెల్టా NGని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా NGని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డెల్టా NG అంటే నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ రియాక్టెంట్స్. ప్రొడక్ట్లో ఎన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి? ఇదొకటి 2 మైనస్ రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి? 1. కాబట్టి మనకి 1 వచ్చింది, ప్లస్ 1 వచ్చింది. సో అంటే మనకి అవతల సైడ్ది పాజిటివ్ అని తెలిసిపోయింది. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా NgRTలో
ఇది మనకి ప్లస్ అని తెలిసిపోయింది, పాజిటివ్. ఇప్పుడు రెండిట్లో ఎవరు పెద్ద? 15 కావాలి అంటే 13కి 2 కలపాలి అని చెప్పాను. అంటే ఎవరు పెద్ద? ఇది పెద్ద, ఇది చిన్న. అంటే డెల్టా హెచ్ పెద్ద, డెల్టా ఈ అనేది చిన్న. సో ఆప్షన్స్లో ఇదనమాట, డెల్టా హెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ డెల్టా ఈ. సో ఇలా మనం థర్మోడైనమిక్స్ నుంచి బిట్స్ని ఆన్సర్ చేయొచ్చు. కష్టం కాదు, కాకపోతే మనకి ప్రాక్టీస్ అనేది అవసరం. ఇంకొన్ని సమ్స్ అలా మీకు నెమ్మదిగా వీడియోస్లో అందిస్తూ ఉంటాను. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకొన్ని వీడియోస్ నేను ఇలా చేయగలుగుతాను. థ్యాంక్ యూ.